అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారిని చులకన చేసి మాట్లాడిన అమెరికా కోడలు. మరి ఆ కోడలికి ఎలా కనువిప్పు కలిగింది, అత్తగారి విలువ ఆవిడకు ఎలా తెలిసొచ్చింది అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి. కథ పేరు అనుబంధాలు. రచించిన వారు యశోద పులుగుర్త గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో. కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనురాధ. పెళ్లి చేసి 6 నెలలే అయ్యింది కూతురికి. అప్పుడే శుభవార్త అందించింది. జస్ట్ కన్ఫామ్ అయ్యింది మమ్మీ, ఇప్పుడు 2వ నెల అంటూ. తర్వాత దేనికో గునిసింది. మమ్మీ నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా. మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు. టర్మినేట్ చేయించుకుందాం అనుకుంటున్నాను అన్న కూతురు మాటలు వినగానే అనురాధ కోప్పడింది. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు నిత్య. అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇప్పుడు టర్మినేట్ అన్న మాట అనొద్దు, చంపేస్తాను అని కోప్పడింది. మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా ఈ విషయం అనగానే, లేదు మమ్మీ, రాజేష్ చెప్పి ఉండొచ్చని. ఒక్క క్షణం మమ్మీ, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, మళ్ళీ మాట్లాడతాను అంటూ బాయ్ చెప్పింది నిత్య. నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది. కానీ పెద్ద కూతురు నవ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది మమ్మీకి, నాకు 2వ నెల మమ్మీ, కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని. పెద్ద కూతురికి 2nd డెలివరీ. అది దాని భర్త 3 ఏళ్ల కొడుకు పూణేలో ఉంటున్నారు. దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు. ఇప్పుడు అనురాధకి పచ్చి వెలక్కాయ గొంతుకలో పడ్డట్టయింది. చిన్న కూతురు డెలివరీకి తను వెళ్ళలేదు. ఎందుకంటే పెద్ద కూతురి అత్తగారికి పాపం కీళ్ళ నొప్పులు, లేచి పని చేసుకోలేరు. రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతోంది ఆవిడ. కోడలి డెలివరీకి తను ఏమీ చేయలేదు. తన అవసరం పెద్ద కూతురికి చాలా ఉంది. అలా అని నిత్యకు లేదా అని కాదు. నిత్య అత్తగారు ఆరోగ్యవంతురాలే. ఒక్క 6 నెలలు ఆవిడ అమెరికాకి వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే 6 నెలల తర్వాత తానే వెడుతుంది. ఏది ఏమైనా ఈ శుభవార్తను ముందుగా నిత్య అత్తగారికి చెప్పినట్లు ఉంటుంది. చూచాయగా ఇక్కడ పరిస్థితిని కూడా ఆమెకు వివరించినట్లుగానూ ఉంటుందని ఆవిడకి ఫోన్ చేసింది అనురాధ. వారి ల్యాండ్ లైన్కి చెయ్యగానే నిత్య మామగారు ఫోన్ తీశారు. ఆయన గొంతు వినగానే, నమస్కారం అన్నయ్య గారు, బాగున్నారా? వదినగారు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తూనే, మీరు తొందరలో తాతగారవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే, అవునమ్మా, మా రాజేష్ మాకు ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది. మీ వదినైతే నిన్న స్వీట్స్ తయారు చేసి మరీ చుట్టుపక్కల వారికందరికీ పంచిందమ్మా. సరే గాని ఉండమ్మా, మీ వదినతో మాట్లాడుదువు అంటూ ఫోన్ ఆయన భార్యకిచ్చారు. అవతల నుండి హలో వదినగారు అన్న పలకరింపుకు ఇక్కడ అనురాధ కూడా నమస్తే వదినగారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు. నిన్న వాళ్ళబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని పద్మగారు చెబుతూ ఉన్నారు. ఆ వదిన, మీకు మరొక శుభవార్త. మా పెద్దది కూడా కన్సీవ్ అయ్యిందట. ఇప్పుడు తనకి కూడా 2వ నెలనట అని చెప్పేసరికి ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ముందే అనుకుని ప్లాన్ చేసుకున్నారో ఏమో అనుకుంటూ నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఈలోగా అనురాధ చూచాయగా తన పరిస్థితి గురించి కూడా వివరించింది. అయ్యో వదిన, ఈ విషయానికి ఏమి మీరు కంగారు పడకండి. మనలో మనకు ఈ పట్టింపులేంటి, సర్దుకుందాం. మీరేం టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మాయి డెలివరీ చూసుకోండి, మేము మా కోడలి డెలివరీకి వెడతాము అంటూ ధైర్యం చెప్పింది. ఆవిడలా అనేసరికి హమ్మయ్య అనుకుని తేలికగా నిట్టూర్చింది. ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య అత్తగారు. నిత్య అదృష్టవంతురాలు అని మురిసిపోయింది. నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డెన్ని కండిషన్లు పెట్టింది. తను చేసుకోబోయే అబ్బాయి
అందం, చదువు, ఉద్యోగం అన్నింటితో పాటు చివరకు తన అత్తామామలు కూడా ఎలా ఉండాలో దాన్ని కూడా చెబుతూ వాళ్ళు నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో అలాగే ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం చేసింది. అత్తగారు, మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారై ఉండాలని, ఆంధ్ర వైపు పల్లెటూళ్ళలో ఉన్నవారైతే చేసుకోనని, అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని, అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాలలో కలుగజేసుకుంటారని, అలా తనకు ఇష్టం లేదని, రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని, కల్చర్డ్గా ప్రవర్తించాలని, అలా అయితేనే ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది నిత్య. కూతురి కండిషన్స్ అన్నీ విన్న తర్వాత తను, నిత్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం. ఏం అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా? మేం కూడా అక్కడే పుట్టి పెరిగి ఇలా ఉద్యోగరీత్యా సిటీకి వచ్చిన వాళ్ళమే కదా అని. అది కాదు నాన్న, మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా, మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది. కాదని సర్ది చెప్పాం. ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నదే ముఖ్యం. కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు, అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం, వారిని కూడా నువ్వు గౌరవించాలి అని. మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు, అందం, ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళది పల్లెటూరు అయినా మంచివారు, మంచి కుటుంబం అని నచ్చజెప్పి మరీ పెళ్లి చేశాం. తనని ఒప్పించాం. వాళ్ళు మాతో ఉండరుగా, ఎప్పుడైనా వెకేషన్కి వచ్చినప్పుడే కదా, చూద్దాంలే అనుకుంటూ నిత్య కూడా పెళ్లికి ఒప్పేసుకుంది. పెళ్ళైన 10 రోజులకే తన భర్తతో అమెరికాకు వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది. ఆ మరునాడు తనే కూతురికి ఫోన్ చేసింది. మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ. నేను ప్రత్యేకంగా మాట్లాడను మమ్మీ, కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ నీతో మాట్లాడుతుందట అంటూ ఫోన్ నాకిస్తాడు. నిన్న కూడా ఆవిడ నాతో మాట్లాడుతున్నప్పుడు ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తిను, పళ్ళు తిను, పాలు తాగు అంటూ ఓ గాడ్ ఏవేవో జాగ్రత్తలు చెప్పి బోర్ కొట్టించింది మమ్మీ. అసలే ఆంధ్ర వైపు పల్లెటూర్లలో ఇదేదో అతి పెద్ద విశేషమన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ అంది నిత్య. నిత్య అలా మాట్లాడకూడదు. ఎంత మంచి ఆవిడ తెలుసా మీ అత్తగారు. నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు. దాన్ని చాదస్తంగా కొట్టిపాడేయటం చాలా తప్పు నిత్య. అయినా అదేమిటే నిత్య, రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నువ్వు మాట్లాడతావా? మామూలుగా నీ అంతట నువ్వు ఫోన్ చేసి మీ అత్తయ్య, మామయ్యలతో ఎందుకు మాట్లాడవు? నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తావు, ఒక్కొక్కసారి రోజుకి 2-3 సార్లు కూడా మాట్లాడతావు. ఆవిడతో కూడా రోజు మాట్లాడకపోయినా 2-3 రోజులకొకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా, కలుపుగోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు వాళ్ళు. పాపం కొడుకు కోడలేమో అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూళ్ళలో. నువ్వు అలా ఫోన్ చేసి పలకరిస్తే వారికి ఒంటరిగా ఉన్నామనే ఆలోచన లేకుండా చేస్తుంది. వింటున్నావా నిత్య అంటూ కాస్త గట్టిగానే అడిగింది తల్లి. ఏంటి మమ్మీ పొద్దుటే ఈ లెక్చర్లు? నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలా అంది నిత్య. సరేలే నిత్య, పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చజెబుతారు. పోను పోను నీకు అర్థమవుతుందిలే. నిన్న మీ అత్తగారితో మాట్లాడాను, నిత్య పురిటికి అమెరికా వెళ్ళటం కుదిరేలా లేదని. అదేంటి మమ్మీ, నువ్వు రావా అయితే? అదే కదే చెబుతున్నాను. మీ అత్తగారికి కీళ్ల నొప్పులు ఎక్కువయ్యాయట, మోకాలి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట. వైజాగ్లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా, ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట. మరి అక్క దగ్గరికి నేను వెళ్లాల్సిందే కదా నిత్య, ఇద్దరికీ ఒకేసారి కదా. ఏం చెయ్యాలరా దేవుడా అని అనుకుంటుంటే పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఏమీ ఆలోచించకండి, మా కోడలి పురుడు విషయం నేను చూసుకుంటాను అని నాకు మాటిచ్చారు. ఎంత మంచివారో తెలుసా మీ అత్తగారు అని తల్లి అనేసరికి, మమ్మీ ఆవిడ ఎంత మంచి ఆవిడ అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెబుదువు గాని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భం దొరికితే చాలు
నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చెయ్యాలి అన్న తాపత్రయమే నీలో నీ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు నా డెలివరీకి రాలేవు. నేను ఆ పల్లెటూరి చాదస్తాలన్నింటినీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అర్థం. ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నవారు ఒక్కసారిగా అమెరికాకి రావటం, అది నా డెలివరీ టైంకి. వారు రాగానే ఇక్కడ పద్ధతులకి వాతావరణానికి అలవాటు పడడమెప్పుడు? బాబోయ్, ప్రతీదీ నేను వాళ్ళకి చెబుతూ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటూ అది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి అని చెబుతూ ఉండాలేమో అంది నిత్య. నిత్య, నేనొచ్చినా కూడా నువ్వు చూపించాల్సిందే కదా అంది తల్లి. మమ్మీ, నువ్వు అలా కాదు, చదువుకున్నదానివి. ఒక్కసారి చెబితే అల్లుకుపోతావు. ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలవు. టెక్నాలజీని తొందరగా గ్రేస్పు చేయగలవు. అందరూ నీలా చెయ్యలేరు కదా మమ్మీ. సరే నిత్య, నీ పెళ్ళైనప్పటి నుంచి మీ అత్తగారితో నువ్వు పెద్దగా గడిపిందే లేదు. ఆవిడ కూడా బాగా చెయ్యగలరని నాకు నమ్మకం ఉంది. ఆవిడ మాటల్లో ఇదేం పెద్ద సమస్య కాదు కదా వదినగారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు నాతో. పోనీ అక్క డెలివరీకి ఆవిడను అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా మీ అత్తగారితో? అలా చెప్పినా మీ అత్తగారు ఒప్పుకునే మనిషిలాగే ఉంది అంది అనురాధ. మహాతల్లి, ఆ పని మాత్రం చెయ్యకమ్మా. నువ్వు నీ పెద్ద కూతురు దగ్గరికే వెళ్ళు, ఆవిడకే చెయ్యి. నా సంగతి నీకెందుకు, నా పాటలో నేను పడతాను అంటూ టపీమని ఫోన్ పెట్టేసింది నిత్య. నిత్య పెంకితనానికి అనురాధ ముసిముసిగా నవ్వుకుంటూ, పెళ్ళై తల్లి కాబోతున్నా దీని పెంకితనం మాత్రం పోలేదు. అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకున్నట్టుగా ఉన్నాడు అంటూ పనిలో పడిపోయింది అనురాధ. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలం మాత్రం ఆగదు కదా. అనురాధ గారి ఇద్దరి కూతుళ్ళకి సుఖప్రసవం జరిగింది. పెద్ద కూతురికి పాప, చిన్న కూతురికి పండంటి మగపిల్లాడు కలగటంతో ఆ కుటుంబాల ఇంట సంబరాలు చోటు చేసుకున్నాయి. ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్. ఏంటి నిత్య అనగానే, మమ్మీ, నీకు తెలుసా, ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు. ఎంత ఎమ్మీగా ఉందో తెలుసా? మదర్కి పాలు బాగా వస్తాయట. నువ్వు అక్కకి కూడా చేసిపెట్టు మమ్మీ అంటూ ఫోన్ చేసింది. మరొక రోజు మా అత్తగారు తెలగపిండట, దానితో కూర చేశారని, వెల్లుల్లి కారం మంచిదట, భలే ఉంది తెలుసా మమ్మీ అని. అలాగే పత్యాలు, పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు. భలే ఉంటున్నాయి తెలుసా మమ్మీ. మా అత్తగారు వండుతుంటుంటే మంచి సువాసనలు వస్తాయి అంటూ గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు చెబుతుంది నిత్య. ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను, మరి మీ అత్తగారికి అక్కడ అన్నీ అలవాటయ్యాయా, డిష్ వాషర్ మొదలైనవి అన్నీ అని అడగగానే, మా అత్తగారికి ఒక్కసారి చూపించాను మమ్మీ, తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు. పొద్దుటే లేచేస్తారు, అన్నీ ఫాస్టుగా చేసేస్తారు. ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా చేస్తారనుకో. ఇంటిని ఎంత నీట్గా ఉంచుతారో తెలుసా? అలాగే బేబీని కూడా. బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు తెలుసా? ఇక్కడ ఈ మధ్య అందరూ కూడా ఇన్స్టంట్ పాట్ వాడుతున్నారని నీకప్పుడప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా, కానీ ఎందుకో కొనలేకపోయాను. మా అత్తగారు తెప్పించమని చెప్పారు. ఆవిడే మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు కూడా. వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా హైజెనిక్గా తినొచ్చు అని కూతురు గబగబా చెప్పేస్తుంటే, అమ్మయ్య, నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు. మా నిత్య కోడుగుడ్డుకి ఈకలు పీకే రకం. దానికి ఒక్కసారి నచ్చేస్తే నెత్తిమీద పెట్టుకొని అభిమానిస్తుంది. దాని ప్రవర్తన దాని అత్తగారి ముందు ఎలా ఉంటుందోనని చాలా భయపడి దాని అత్తామామలు అమెరికాకి వెళ్తున్నప్పుడు ఆవిడకి ఫోన్ చేసి మరీ చెప్పాను, నిత్యకి ఇంకా చిన్నతనం వదలలేదని, చిన్న కూతురు అని కాస్త గారం చేశామని. ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధపెడితే దాన్ని క్షమించండి అంటూ. దానికావిడ, రాధగారు, నిత్య మీకెంతో నాకు అంతకంటే ఎక్కువ. నిత్య నా కోడలు, మా ఇంటి పిల్ల. మా అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు. చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళంతట వాళ్ళే గ్రహించి
మరొకసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే ఆ అవకాశాన్ని కల్పిస్తే పోలేదా? మీరు కంగారు పడకండి రాధా అంటూ ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారో ఆవిడ. ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రుల్ని ఏదో మాల్కి తీసుకుని వెళ్ళాడని, బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన తను వెళ్ళలేదని చెబుతూ, నిన్న శనివారం కదా, ఆ రోజున జరిగిన సంఘటన నిత్య చెబుతూ ఉంటే దాని మాటల్లో బోల్డెంత ఆశ్చర్యం, ఎగ్జైట్మెంట్. నిన్న వాళ్ళ నైబర్ ఎవరో ఒక అమెరికన్ లేడీ బేబీని చూడ్డానికని ఇంటికొచ్చిందట. నిత్య తన బెడ్రూంలో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆవిడను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టారట. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే నిత్య బేబీతో రావటం, వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట. నిత్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా ఆ అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట. డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటే నిత్య కన్నార్పకుండా చూసిందట. చక్కని ఇంగ్లీష్, తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్, ఒక్క గ్రామర్ మిస్టేక్ కూడా లేకుండా. ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతూ నిత్యతో అందిట, యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఏ నైస్ మదర్ ఇన్ లా అని. ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రాజేష్ని అడిగిందట, అత్తగారు ఏం చదువుకున్నారు అని. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట. ఆశ్చర్యపోయిందట నిత్య. రాజేష్ అన్నాడట, అమ్మకు సింపుల్గా ఉండటం చాలా ఇష్టం. తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవ్వరికీ చెప్పదని, లీడింగ్ న్యూస్ పేపర్లకి, నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని, స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, స్త్రీల హక్కులు, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటారని, అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు, మ్యాగజైన్స్కి పంపుతారని చెప్పేసరికి నిత్య తన కళ్ళను వెడల్పు చేసుకుంటూ విందట. ఈ మాట నిత్యకే కాదు, నేను కూడా విని ఆశ్చర్యపోయాను. అంత చదువుకున్న నిత్య అత్తగారు ఎంత నిగర్వి, చూడ్డానికి అతి సాధారణంగా ఉంటారు. అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనటానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ. నిత్య అత్తగారు మామగారు వచ్చి 5 నెలలు కాలం గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. నిత్య కూడా జాబ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. నిత్య బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటైందట. ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో ఇలా అన్నాడట, మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా, మీరు వెళ్ళిపోతే మా అత్తగారిని పిలిపించుకోవాలి. మరి మీ అభిప్రాయం చెబితే టికెట్లు అవి చూడాలి కదా అంటూ. దగ్గరే ఉన్న నిత్య గబుక్కున్న వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి, అత్తయ్య మరో 6 నెలలు ఇక్కడే ఉండిపోరా అంటూ బ్రతిమాలిందట. నిత్య కళ్ళల్లో కన్నీరట. ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకి ఫోన్ చేసి చెబుతూ, వదినగారు, అమ్మా ఇంకొక 6 నెలలు అని మా రాజేష్ అడిగితే ఒప్పుకునే వాళ్ళం కాదు వదినగారు, కానీ అడిగింది మా నిత్య. అందుకే మా అమ్మాయిని బాధ పెట్టలేను, కాబట్టి మరొక 6 నెలలు పొడిగిస్తున్నాము అని చెప్పింది. ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురికి ఫోన్ చేస్తూ, ఏ నిత్య, నేను ఆ రోజున నీ పురుటికి రావటం లేదని చెప్పిన రోజు ఏమన్నావో గుర్తు తెచ్చుకో. నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి, ఆవిడకే సేవ చేసుకో, నా సంగతి నీకెందుకు, నా పాటలు నేను పడతాను అంటూ కయ్యుమన్నావు. ఇప్పుడు నీకు అమ్మ కంటే మీ అత్తగారే కావాల్సొచ్చారు అవునా అనగానే నిత్య, నిజం మమ్మీ, మనిషిని కేవలం ఒక్క చూపుతోనే అంచనా వేయకూడదు. కొంతమంది సింపుల్గా ఉన్న ఎన్నో మంచి గుణాలను, అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు. సింపుల్గా ఉండటం వారి నైజం అంతే. నీ ముందర మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ. నువ్వు చెప్పినా నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను, ఎన్నో నేర్చుకున్నాను అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది.
తన చిన్నారి కూతురు విషయంలో ఇక నిశ్చింతగా ఉండవచ్చునని. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తగారు చదువుకోలేదని చులకనగా చూసిన ఆ కోడలికి ఆ అత్తగారి విలువ ఎలా తెలిసిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన యశోద పులుగుర్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.